కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నేను ఫ్లోరిడాలో ఉన్నాను అనమాట. సో అమెరికా వచ్చినప్పుడు మనం చాలా కొత్త వీడియోస్ చేస్తుంటాం కాబట్టి దాంట్లో భాగంగానే సో ప్రజెంట్ మీకు నేను కొత్త కార్ని పరిచయం చేయబోతున్నాను అనమాట. ఇది కంప్లీట్గా బుల్లెట్ ప్రూఫ్ కార్, స్టెయిన్లెస్ స్టీల్తో చేశారంట. అసలు నిన్న చంద్రబోస్ గారు ఈ ట్రక్ టోనీ అని చెప్పేసి ఆయన ఒక స్టేటస్ పెట్టారు. ఎందుకంటే చంద్రబోస్ గారు కూడా నాట్స్కి వచ్చారు. నేను అడిగాను, ఏంటి సార్ చాలా డిఫరెంట్గా ఉంది కారు అంటే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ రోషన్ టోనీ అని చెప్పేసి, సో నువ్వు చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. సో టోనీ ఎప్పుడెప్పుడు ఈ 3 daysలో ఈ కార్ చేద్దాం అనుకొని టోనీ కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాడు. సో టోనీ, హాయ్, హౌ ఆర్ యూ? హాయ్ రోషన్. సో ఈ కారు గురించి నాకన్నా కూడా మీ కారే కాబట్టి, సో ఎందుకు ఇలాంటి కారు కొనుక్కోవాలనిపించింది, అసలు దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటి ఒకసారి మీ మాటలో చెప్పరా ప్లీజ్? హాయ్ రోషన్, థ్యాంక్ యూ అగైన్ ఫర్ టేకింగ్ యర్ టైమ్. సైబర్ ట్రక్ అది 2019లో లాంచ్ అవ్వగానే నేను ఐ వాజ్ ద ఫస్ట్ వన్స్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ నేను తీసుకుందామని డిసైడ్ అయిపోయాను. దానికి అప్పుడు లాటరీ సిస్టమ్ ఉండింది. సో మన నంబర్ వచ్చింది, దెన్ వి పిక్డ్ ఇట్. ఎందుకు డిజైన్ ఈజ్ వన్ థింగ్ దట్ స్టాండ్స్ అవుట్ వెరీ యూనిక్. ఓకే, డిజైన్ ఒకటి, అండ్ ప్లస్ ఇట్ ఈస్ బుల్లెట్ ప్రూఫ్. ఓకే, నేను ప్రొఫెషనలీ ఐఎమ్ అ ప్రొఫెసర్, ఐఎమ్ అ ఫార్మసిస్ట్, ఐ డూ మల్టిపుల్ థింగ్స్. సో నాకు ఎప్పుడు ట్రక్ చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు ఐ వాజ్ ద ట్రక్ గాయ్. సో దీంట్లో ఏంటంటే ఫీచర్ ఒకటి, వెనకాల ట్రక్ బెడ్ ఉంటుంది. సో ఇట్ హెల్ప్స్ విత్ లాట్ ఆఫ్ థింగ్. క్యాంపింగ్ వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా పిల్లలతో చాలా వి డూ లాట్ ఆఫ్ థింగ్స్. పడుకోవడానికైనా, క్యాంప్ టెంట్ పెట్టుకోవడానికైనా చాలా ఫీచర్స్ ఉంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ నేను తీసుకున్నాను. సో ఎంత ఉంటుంది కాస్ట్ టోనీ ఇది? ఇక్కడ ఆన్ రోడ్ వచ్చేసి US లో 107,000, దాదాపు ఒక 1.2-1.3 crores. 1,30,00,000. ఓకే, కంప్లీట్ బుల్లెట్ ప్రూఫ్. కంప్లీట్ బుల్లెట్ ప్రూఫ్. ఈవెన్ టైర్స్ కాదు, జస్ట్ ద మన బాడీ మాత్రం బుల్లెట్ ప్రూఫ్. ఓకే. లోపల అసలు ప్రాబ్లం ఏమి ఉండదు వెనక కూర్చున్న వాళ్ళకి గాలి లేకుండా ఉండటం? ఎందుకంటే మొత్తం బుల్లెట్ ప్రూఫ్ లో కూర్చోలేం కదా మనం. బయట నుండి చూస్తే మీకు అట్లా కనబడుతుంది, కానీ దిస్ ఇస్ ద మోస్ట్ కంఫర్టబుల్ కార్. లోపల స్పేస్ వైజ్ అయినా, ఇంటీరియర్ మన సీట్స్ అయినా చూడడానికి ఇట్లా రస్టిక్ ఉంటుంది తప్ప లోపల దిస్ ఇస్ లైక్ ద మోస్ట్ కంఫర్టబుల్. ఫుల్ సెల్ఫ్ డ్రైవ్, ప్రతి ఒక్కటి చాలా కంఫర్టబుల్ డ్రైవ్ ఉంటుంది. నేను సమ్ డేస్ 8 hours 9 hours డ్రైవ్ చేస్తూ ఉంటాను. వెరీ వెరీ కంఫర్టబుల్. సో మీరు బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ అవుతుందని చెప్పారు, ఎట్లా ఇది? ఇది చూస్తే ఐ లెట్ యూ డూ ది ఆనర్స్. ఇది పుష్ చేస్తే, ఓకే, ఎస్, ఇదా? యా, ఇక్కడ కింద పుష్ చేయండి. యా, అది ట్రంక్ పెట్టుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ ఇది పైన పుష్ చేయండి, జస్ట్ గట్టిగా. యా, దట్స్ ఇట్. ఓ సూపర్. సో ఇక్కడ మంచిగా బెడ్ వేసుకొని పడుకోవచ్చు. బెడ్ క్యాంపింగ్ వెళ్ళినప్పుడు మొత్తం క్యాంప్ సెట్ ఉంటది. దెన్ అది డైరెక్ట్ గా పవర్ ప్లగ్స్ ఉంటాయి ఇక్కడే. ఓకే, తర్వాత ఇక్కడే మన ఫ్రిడ్జ్ ఉంటుంది. సో యూ కెన్ కూలర్ ఉంటుంది. సో వీ కెన్ పుట్ డ్రింక్స్, ప్రతి ఒక్కటి. ఇంకా క్యాంప్ రెడీ. ఏదైనా ఎనీథింగ్ యూ వాంట్ హాల్, దేనికైనా కూడా ఇట్ ఈస్ రెడీ. ఓ సూపర్. సో చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, డిజైన్ అర్పించేశారు. సో మళ్ళీ మనకు కావాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి. మళ్ళీ ఇది, ఎస్, ఓ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈస్గా. సో వెనక ట్రక్ అనమాట ఇది. ఓ సో ట్రక్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఇది కూడా క్లోజ్ అవుతుంది? లేదు, ఇది మాన్యువల్ గా చేయాలి. ఇది మాన్యువలా? ఓ సో ఇది ఇలా, అమ్మో చాలా వెయిట్ ఉంది కదా. చాలా. సో నెంబర్ ప్లేట్ అయితే మీకు బ్యాకే ఉంటుంది, ఫ్రంట్ ఉండదు కదా? ఓకే. సో మొత్తం కంప్లీట్ గా చూసారు కదా, స్టెయిన్లెస్ స్టీల్ తో బుల్లెట్ ప్రూఫ్ కార్ అనేది ఎంత బాగా డిజైన్ చేశారంటే. ఇండియాలో లేదు కదా ఇది? ఇండియాలో లేదండి. ఇండియాలో ఇప్పటికి ఇంకా లాంచ్ అవ్వలేదు. టెస్లా ఇంకా ఇండియాలో లాంచ్ అవ్వలేదు. ఓకే, ఇది టెస్లాదా? టెస్లా. ఓకే, ఇంకా ఏంటి ఫీచర్స్ లోపల ఏముంటాయి దీని ఫీచర్స్? అది కార్ డ్రైవింగ్ ఫుల్ సెల్ఫ్ డ్రైవ్ ఉంది. అది అన్ని టెస్లాలో ఉంటది, దీంట్లో కూడా ఫుల్ సెల్ఫ్ డ్రైవ్ ఉంది. టోయింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ ఓవర్ 6,000 pounds టోయింగ్ కెపాసిటీ. అంటే పెద్ద బోట్స్ కానీ అవన్నీ టో చేయొచ్చు. 4-wheel డ్రైవ్. ఓకే, 0 to 16 like 2.6 seconds. ఓకే, డైనమిక్ స్టీరింగ్ వీల్స్ కూడా ఏంటంటే మీకు వీల్స్ తిప్పేటప్పుడు ఎంత పెద్ద
పెద్ద ఉన్నా కూడా చిన్న ప్లేస్ లో తిరిగిపోతుంది, ఎందుకంటే వీల్స్ దేనికి దానికి అటు ఇట్లా సైడ్స్ లో తిరిగిపోతా ఉంటాయి. ఓకే సో వీల్ చాలా బిగ్ సైజ్ ఉంది. అవును, 35 inches. 35 inches ఇది. Yeah. చాలా వెయిట్ ఉంటుంది కూడా, హెవీ ఉంటుంది. ఓకే, సో ఇంకా కొన్ని ఫీచర్స్ లోపలికి వస్తే ఇంటీరియర్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చాలా డిఫరెంట్గా ఉంది కారు, మీరు ఒకసారి చూస్తున్నారు కదా. సో ఫ్రంట్ నుంచి కార్ చూడండి, గ్లాస్ ఎలా ఇచ్చారో, విడ్త్ ఎక్కువ ఉంది, లెంత్ కూడా ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ కారు. ఇది కూడా బుల్లెట్ ప్రూఫ్. సో ఇది కూడా కంప్లీట్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసు. సో టోనీ ఏంటి మీకు ఇక్కడ థ్రెట్ లేదు, బట్ ఇట్ వాస్ నాట్ బై చాయిస్. బుల్లెట్ ప్రూఫ్ వాజ్ ఎ బోనస్. ఓకే. సో మొత్తం ఫ్లోరిడా మొత్తం మీద కూడా బుల్లెట్ ప్రూఫ్ ట్రక్ ఉంది మీ ఒక్కరికే? నా ఒక్కడికి కాదు, బట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద పీపుల్. ఎస్, అక్కడ కూడా మీకు ఒక బ్లాక్ ఒకటి కనిపిస్తుంది, అది ఇది సేమా? సేమ్. సో మీకు అక్కడ ఒక బ్లాక్ వెళ్తుంది చూడండి, చాలా రేర్గా ఉంటుంది. సో బట్ బ్లాక్ కన్నా కూడా సిల్వర్ చాలా బాగుంది. సో సిల్వర్ చాలా నీట్గా డిజైన్ చేశారు. సో మొత్తం కూడా వేరే వాళ్ళు వచ్చి దీనికి గుద్దినా దీనికేం కాదు. సో ఆడు చాలా జాగ్రత్తగా వస్తాడు వచ్చేవాడు కూడా. సూపర్. ఒకసారి ట్రంక్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఓపెన్ చేయొచ్చా? సో ఇంజిన్ ఉండదు దీంట్లో, ఎలక్ట్రిక్ కాబట్టి దీంట్లో ఇంజిన్ ఉండదు. ఓకే. సో ముందు కూడా ట్రంక్ స్పేస్, దీన్ని కూడా మనం విల్ యూజ్ ఇట్ ఫర్ స్టోరేజ్ అదంతా. ఓకే. సో దేర్ ఇస్ నో ఇంజిన్. సో ఇది బ్యాటరీ డిక్కీ కాదండి, ఇది ఫ్రంట్. సో ఒకసారి ఛార్జ్ చేస్తే 300 miles. 326 to be exact, but yeah. ఓకే. సో 326 miles అంటే మళ్ళీ మన ఇండియాలో డిఫరెంట్. 524 kilometers. 524 kilometers ఒక చార్జ్ లో 500 kilometers. ఓకే. సో ఎక్కువ వెళ్తారా మీరు బయటికి? నేను డ్రైవ్ చేస్తా ఉంటాను నాకు. సో ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఎవరెవరు ఎక్కారు ఈ కారు? చంద్రబోస్ గారు వచ్చిండ్రు, ఇప్పటికైతే చంద్రబోస్ గారే. ఓకే. సో కాంప్లిమెంట్స్ ఏమి ఇచ్చారు కార్ కి? ఆఫ్ కోర్స్ హి లవ్డ్ ఇట్. అదే నేను సైబర్ ట్రక్ ఆయన బయట చూసినప్పుడు చూసి అబ్బా ఇది బాగుంది అని పిక్చర్ తీసుకున్నారంట. చంద్రబోస్ గారి అక్క పిల్లలు మా స్కూల్లోనే చదివారు వరంగల్లో. ఓకే. సో అట్లా హీఈస్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్. ఓకే. సో రాగానే ట్రక్ చూసి హి వాస్ సో ఎక్సైటెడ్. హి సెడ్ ఓకే వెళ్దాం మనము అని చెప్పి ఇంకా హి వాస్ సో ఎక్సైటెడ్ టు గో అరౌండ్. అండ్ సో ఒకసారి లోపల చూద్దాం ఇంటీరియర్ ఎలా ఉందో ప్లీజ్. సో మీకు డోర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయండి. సీసీ కెమెరాస్ చూడండి, డోర్స్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ అన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ ఏం లేదు, ఊరిక ఇక్కడ ఉంది కదా, ఇలా అంటే ఆటోమేటిక్గా డోర్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఇలా అంటే ఆటోమేటిక్గా డోర్ వచ్చేస్తుంది అనమాట. ఎస్. సో ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే విల్ సీ ద ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ కార్. ప్లీజ్ కమ్ అండ్ సీ ఇట్. సో ఏంటి లోపల ఫీచర్స్ గురించి ఒకసారి చెప్తా ఉంటుంది. సో మీకు లోపల ఒకటి మీకు ఇండికేటర్స్ కానీ హెడ్ లైట్ మన డిమ్మర్స్ ఇవన్నీ ఏమి ఉండవు స్టీరింగ్ చూస్తే మీరు. ఇట్ ఇస్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్. అన్ని స్టీరింగ్ వీల్ పైనే ఉంటాయి. ఇప్పుడు ఇది టర్న్ సిగ్నల్స్, మన ఇండికేటర్ సిగ్నల్స్, తర్వాత వైపర్స్ ఇక్కడే, తర్వాత హెడ్ లైట్, మీకు ఏది కావాలన్నా స్క్రీన్ పైన కంట్రోల్స్ అదంతా కూడా. తర్వాత మీకు స్క్రీన్ లో మీకు ఏది ఇప్పుడు డ్రైవ్ అయినా ఇక్కడే, మీరు స్క్రీన్ లోనే డ్రైవ్ చేయాలన్నా గేర్ షిఫ్ట్ చేయాలన్నా ఏదైనా స్క్రీన్ పైన. కెమెరాస్ ఉన్నాయనుకోండి, ఇదంతా కూడా కెమెరా సిస్టమ్ మొత్తం మీకు ప్రతి ఒక్కటి ఇక్కడే. ఫుల్ సెల్ఫ్ డ్రైవ్ ఉంది. అది కాకుండా వీడియో గేమ్స్ పిల్లలకి, మూవీస్ చూడొచ్చు. ఇట్స్ గాట్ సో మెనీ ఫీచర్స్. ఓకే. సో పెద్దగా ఏం లేదు హడావుడి లోపల, ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టేశారు, ఒకటే స్క్రీన్. అసలుకి చూడండి ఎంత బాగుందో, అసలుకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాడిని అనుకోవాలి దీన్ని. సో ఇక్కడ ఏదన్నా కావాలంటే పెట్టుకోవచ్చు. దీంట్లో మీరు స్టోరేజ్, గ్లవ్ బాక్స్ ఓపెన్ చేయాలన్నా కూడా, ఇప్పుడు మనకు డాష్ బోర్డ్ లో ఓపెన్ చేయాలన్నా కూడా ఇక్కడ వస్తారు. ఓకే. అది కూడా మనకు మాన్యువల్ గా ఓపెన్ చేయడానికి లేదు. సో మళ్ళీ ఇక్కడే ట్యాప్ టు క్లోజ్. సో ఇప్పుడు నడపడానికి కూడా ఆటోమేటిక్ ఇక్కడే డ్రైవ్, ఇది ముందుకు పుష్ చేస్తే డ్రైవ్, ఇది ముందుకు పుష్ చేస్తే బ్రేక్ మీద కాల్ పెట్టారా? అదే ఇప్పుడు డ్రైవ్ మోడ్ లో ఉంది. ఓకే. ఇది పార్కింగ్ అంటే వెనక్కి, ఇది రివర్స్ అంటే వెనక్కి. ఇది మధ్యలో ట్యాప్ చేస్తే పీక్ పార్కింగ్ ట్యాప్ చేయండి. ట్యాప్ ఆన్ పార్క్.
అదే వచ్చేసింది ఆటోమేటిక్. ఆటోమేటిక్ గా నా సీట్ నాకు కస్టమైజ్డ్ గా సెట్ అయిపోద్ది. నేను కూర్చోగానే, నేను డ్రైవ్ చేయగానే నా కాన్ఫిగరేషన్ కి మొత్తం అంతా సెట్ అయిపోద్ది. ఓ సూపర్. నేను పార్క్ చేయగానే మళ్ళీ ఈజీ యాక్సెస్, అంటే ఈజీగా దిగడానికి అయిపోతుంది. సో ఇప్పుడు ఇదే కదా ట్రక్ మనం ఓపెన్ చేసిన ట్రక్. ఓకే, కాదు, బెడ్ వెనకాల. ఓ ఇదంతా పానోరమిక్ వ్యూ. సో ఇట్లానే ఉండిపోతుంది మనకు. అండ్ ఇది టింటెడ్ ఇన్ సచ్ వే, ఎండ ఉన్నా కూడా మనకి లోపల హీట్ అవ్వడం కానీ అసలు బయట ఎంత ఎండ ఉందో. అవును, మన హైదరాబాద్ కన్నా టూ మచ్ ఉంది ఫ్లోరిడాలో. మచ్చా టూ మచ్ అమెరికా అనుకుంటాం కానీ కారిపోతుంది అన్ని. సో ఇది ఓపెన్ అవుతుంది సన్ రూఫ్ ఓపెన్. ఓకే ఓకే. సో టోనీ ఒక డ్రైవ్ తీసుకెళ్తాము మమ్మల్ని. ప్లీజ్. సో ఫీచర్స్ ఒకసారి చూస్తున్నారు కదా ఫ్రంట్ లో. సో ఓన్లీ ఒక సింగిల్ ఎల్ఈడి స్క్రీన్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు టోనీ మమ్మల్ని ఒక మంచి రైడ్కి తీసుకెళ్తున్నాడు ఈ ట్రక్ లో. సో వెళ్దామా? సో టోనీ ఏమన్నా తినడానికి పెట్టావు దీంట్లో? తినడానికి ఏం లేదు. సో ఇక్కడ కూడా ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉందా? వెనకాల ఎల్ఈడి ఒకటి. ఓకే. ఎక్కువ పిల్లలు గేమ్స్ ఆడుకుంటా ఉంటారు ట్రావెల్ చేసినప్పుడు, మూవీస్ చూడడము. సో ఇది ఆటోమేటిక్ గా ఇది కింద కంటే వచ్చేస్తుంది. దీనికి ఎక్కడన్నా స్విచ్ పెట్టాడేమో అనుకున్నాను. ఓ సూపర్. టోనీ ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? వరంగల్ అండి. వరంగల్. వరంగల్. సో ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీరు అమెరికా? నేను యుఎస్ లో 2003 నుండి ఉన్నానండి. 2003 నుంచి. ఎంత ఒక 1000-2000 కోట్లు సంపాదించారా? ఇలాంటి కార్లో కొడుతున్నారంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి. గాడ్ ఈస్ గుడ్. అక్కడితో వదిలేస్తా. సో గాడ్ ఈస్ గుడ్. 1000 కోట్లు అంట. ఓకే. సో వరంగల్ కి ఏమైనా చేశారా? మంచి పనులు చేశారు వరంగల్ లో. నాన్న యాక్చువల్లీ ఈజ్ ఇంటూ ఎడ్యుకేషన్. అక్కడ స్కూల్స్, క్షేత్ర ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అండ్ వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిలాంథ్రపీ వెన్ ఇట్ కమ్స్ టు స్కూల్స్. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం పిల్లలకి, హెల్త్ క్యాంప్స్, అవన్నీ బాగా చేస్తా ఉంటాను. ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రొఫెషనల్లీ నేను ఫార్మసిస్ట్ అండి. బట్ నేను ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా చేస్తాను. తర్వాత బిజినెస్ ఓనర్. బిజినెస్ కూడా ఉంది మీకు? ఫార్మా కంపెనీస్. సో ఫార్మా జాబ్లు ఎవరికైనా కావాలంటే మెయిల్ చేయండి టోనీకి. నా రిఫరెన్స్ పెట్టండి, ఇస్తారా? యా, దే ఆర్ క్వాలిఫైడ్. అబ్సల్యూట్లీ. సో ఫార్మా బీఫార్మ్, ఎంఫార్మ్ చదివిన వాళ్ళందరూ, నేను కూడా అదే చేశాను కాబట్టి ఎంఫార్మసీ. అవునా? yes. I didn't know that. You are fitted. ఎక్కడ ఏ కాలేజ్? సో నేను బీఫార్మ్ చెన్నై చేసా, ఎంఫార్మ్ హైదరాబాద్. Oh, nice. నేను ఎంజిఆర్ మెడికల్ యూనివర్సిటీ బీఫార్మ్, ఎంఫార్మ్ వచ్చేసరికి జేఎన్టీయూ నో కాలేజ్ అని చెప్పి. అనుకోకుండా మీడియాలోకి వచ్చి నాకు ఇప్పుడు ఐ హావ్ మోర్ రెస్పెక్ట్ ఫర్ యు. వి ఆర్ ఆఫ్ ద సేమ్ ఫ్రెటర్నిటీ. ఇప్పుడు ఓకే, ఎప్పుడన్నా నేను కావాలి అనుకుంటే ఇంకా ఇండియా బోర్ కొట్టి వచ్చేస్తే శుభ్రంగా టోనీ నాకు మంచి సిఇఓను, ఎండి పోస్ట్ ఇస్తావు టోనీ. వాట్ ఎవర్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్. ఎక్కువ వద్దు, సాలరీ ఎక్కువ వద్దు. నాకు ఒక నెలకి ఒక 30 లక్షలు 40 లక్షలు ఇస్తే చాలు. ఓకేనా? మంచి ఒక ఇల్లు ఇచ్చేసి అవియేష్, అంతకు మించి ఏమన్నా ఒక ట్రక్ ఇచ్చేసి ఇలాంటిది. సో స్పీడ్ ఎంత వెళ్తావు మామూలుగా రోడ్ ఎక్కితే? రోడ్ అంటే ఇది వెళ్తుంది. ఐ మీన్ స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఐ మీన్ టాప్ స్పీడ్స్ ఇట్ కెన్ హిట్ ఆల్మోస్ట్ 130, 140 ఈజీ. ఓకే. సో నిన్న మనకి నాట్స్ జరిగింది ఇదేనండి, టాంపా కన్వెన్షన్. చాలా చాలా పెద్ద కన్వెన్షన్ ఇది. నిన్నంతా ఇక్కడే ఫుల్ ఎంజాయ్ చేసాం 3 days మేమంతా. కొట్టు 100 కొట్టు. నిజంగా అందరికి ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటివి. మీరు చాలా మెయింటైన్ చేయడం కూడా కష్టమే. ఇక్కడ మీకు పని వాళ్ళు కూడా రారు కదా, మీరే క్లీన్ చేసుకోవాలా? కొంచెం దాంట్లో నేను ఐ యామ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఫ్యూ పీపుల్ వర్కింగ్ ఫర్ మీ. సో మీ కంపెనీలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలుగు వాళ్ళు ఒక 5 members ఉన్నారు అంతే. ఓకే. వరంగల్ వల్ల? వరంగల్ కాదు, మన 2 రాష్ట్రాలు ఉన్నారు. ఇక్కడ మీ హౌస్ కూడా 2-3 acres లో ఉందని విన్నాను నేను. టోనీ వాళ్ళ ఇంటికి వెళ్దాం, నాకు ఫ్లైట్ టైం అవుతుందని చెప్పేసి కుదరలేదు. అందుకనే మేము వీడియో ఇలా చేయాల్సి వచ్చింది. లేకపోతే టోనీ వాళ్ళ ఇల్లంతా చూపిద్దాం అనుకున్నాం. నెక్స్ట్ టైం డెఫినెట్ గా. ఇది టాంపా డౌన్ టౌన్ అండి. ఇది టాంపా డౌన్ టౌన్. ఓకే. చాలా బాగుంటది ఈ ట్రాఫిక్ సిస్టమ్ అంతా యుఎస్ లో. నిజంగా మన దగ్గరికి ఈ సిస్టమ్ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎవరి లైన్ లో వాళ్ళు వెళ్తారు, నో డిస్టర్బెన్స్, నో హార్న్ చేయకూడదు. హార్న్ అయితే అసలు చాలా రేర్ గా వింటారు. ఓకే. దీనికి హార్న్ ఉందా? ఉంది. అయితే దీంట్లో ఏమంటే
దీని హార్న్ కూడా మనం ఏ సౌండ్ కావాలంటే ఆ సౌండ్ సెటప్ చేసుకోవచ్చు. ఓ సూపర్. సో పిల్లలు ఎక్కడ మా హోటల్ వచ్చేసిందా? మీ ఒకసారి రైట్ టర్న్ రైట్ టర్న్ చేసుకుంటే మా హోటల్. నాన్ ఫార్మసీ జాబ్స్ కూడా ఇస్తారా, లైక్ ఫైనాన్స్ లో? ఫైనాన్స్ నాకు సిపిఐ ఉన్నారండి. సో నేను రిఫరెన్స్ అనగానే వెంటనే వెనక మా సుజి చెప్తుంది, అప్పుడే ఒక రిఫరెన్స్ ఇచ్చేసింది, రెజ్యూమ్ కూడా ఇచ్చేసేటట్టుంది ఇక్కడే. ఓ యాస్, కిందకి వెళ్తున్నాం మళ్ళీ. ఫార్మసీ, ఇంకో ఫార్మసీ బిజినెస్ మేనేజ్ చేయాలంటే యూ హ్యావ్ టు బి ఎ ఫార్మసిస్ట్ ఆర్ యూ కెన్ బి ఎ నాన్ ఫార్మసిస్ట్? లేదు, ప్రతి స్టోర్ లో యూ హ్యావ్ టు హ్యావ్ అ ఫార్మసిస్ట్. యూ కెన్ హైర్ వన్ ఫార్మసిస్ట్. సో ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ ఐ హ్యావ్ 17 pharmacists working for me. ఫైనల్ గా మా హోటల్ కి వచ్చేసాం, JW Marriott Tampa. మా హోటల్ కి వచ్చేసాం, JW Marriott. My guy is going to be here. ఇంకా మేము ఇక్కడ నుంచి న్యూయార్క్ వెళ్తున్నాను. అక్కడ ఇంకొక 2 షూట్లు ఉన్నాయి, కొంత వర్క్ ఉంది, అది చూసుకొని అక్కడ ఏదన్నా డిఫరెంట్ గా ఇలా కనిపిస్తే మళ్ళీ డెఫినెట్ గా మీకు షూట్ చేసి చూపిస్తాను. సో ఫైనల్ గా థ్యాంక్ యూ టోనీ. Roshan, it's pleasure meeting you. Welcome to Tampa. Thank you. And now actually my respect is more for you. ఇప్పుడు pharmacy and logane I'm actually more excited. Okay. Yeah, because Thank you we are so from the much. same fraternity. It's my pleasure. Absolutely. డెఫినెట్ గా నేను యుఎస్ వస్తే ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటే మీకు కాల్ చేస్తాను. 100%. థ్యాంక్ యూ టోనీ, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.